వీరు చక్రవర్తులు అని మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారో తెలుసా? యోసేపు లాంటి వారు గొప్పవారు. తన సహోదరుల విషయంలో కూడా, తన సహోదరులకు కూడా వారి దృష్టిలో కూడా ఎన్నిక లేనివాడు ఎవరో తెలుసా? యోసేపు. నిజంగా ఎన్నికైన వాడైతే కొట్టి గుంట్లో పడేసి అమ్మేస్తారా మిద్యానీయులకి, వెండి నాణేలకి, వెండికి ఆశపడి? చూసారా? కానీ ఎన్నికైన వాడు, దేవుని దృష్టిలో ఎన్నికైన వాడు ఎవరో తెలుసా? యోసేపు. తర్వాత ఆయన వైభోగం చూస్తే ఎలాగున్నాడు యోసేపు? ఐగుప్తు దేశాన్ని శాసించేవాడిగా మారిపోయాడంటే నిజంగా ఎంత గొప్ప విషయం. ఎంత తగ్గించుకొని ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. ఎక్కడైనా సరే దెబ్బలు కొడుతుంటే తిరిగి ఎవరైనా మళ్ళీ నా సహోదరు నువ్వెందుకు కొడుతున్నావు కాలర పట్టుకున్నాడు తిరిగి? ఎవరైనా కాలర పట్టుకున్నట్టుందా? రూబేన్ని కానీ, షిమియోన్ని కానీ, లేవీని కానీ, యోధాని కానీ, మిగతా అన్నదమ్ములు ఎవరినైనా సరే ఎందుకు నా మీద చెయ్యేస్తున్నారు, ఎందుకు నన్ను కొడుతున్నారని ఎవరినైనా కాలర పట్టుకున్నట్టు, తిరగబడినట్టు ఉందా? ఏమన్నా వ్రాయబడి ఉందా? చూసారా? ఎన్నికైన వారు, దేవుని దృష్టిలో ఎన్నికైన వారి జీవితాలు ఎలాగుంటాయి? ఎన్నికైన వారు. మోషే కూడా అంతే. మోషే గారి జీవితం కూడా దేవుడు ఎన్నుకున్న జీవితం. వద్దంటే వీరందరూ వద్దనుకుంటుంటారు. దేవుని కొరకు బ్రతికే వారికి ఏ పదవీకాంక్ష, ఏ అధికారకాంక్ష, ఏ ధనాపేక్ష ఏమీ ఉండవు. వీరికి చాలా సింపుల్గా ఉంటారండి. వీరు ఏమీ కోరుకోరు. దేవుడు ఎన్నుకొని నువ్వు రారా బాబు అంటే వీరేమంటారు తెలుసా? నమస్కారం తండ్రి, మమ్మల్ని వదిలే. మేము కాదు, మేము అసలు సరిపోము దీనికి, మేము అర్హత లేని వారం, నీవు ఎన్నుకోవడానికి కూడా మాకు యోగ్యత లేదని వీరు ఏం చెబుతుంటారు? దేవునితో సెలవిస్తుంటారు వీరు. నీవు ఎన్నుకోవడానికి కూడా మాకు ఏమీ లేదు, యోగ్యత లేదు, నీ పనికి మేము అసలు అర్హులం కాదు. మోషే కూడా అంటాడు కదా, నేను నోటి మాంద్యము కలవని, నేను నాలుక నాకు తిరగదు సరిగా, నాకు మాట్లాడటం కూడా రాదు, నన్ను ఎన్నుకుంటున్నావు నువ్వు? చూసారా? అయినా సరే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. మోషే అహరోను దృష్టిలో, లేదంటే మిరియాము దృష్టిలో, లేదంటే ఇజ్రాయేల్ దృష్టిలో మోషే పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాడు? ఎన్నిక లేనివాడు. నిన్నే ఎన్నుకున్నాడా దేవుడు? చూసారా ఏం మాట్లాడుతున్నారు మోషే గురించి? నిన్నే ఎన్నుకున్నాడా దేవుడు? నిన్నే ఎన్నుకున్నాడా దేవుడు? చూసారా? అంటే వీరి ఆలోచనలు, ప్రక్కనున్న వారి ఆలోచనలు, మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. అంటే దేవుడు ఎన్నుకున్న వారిని గౌరవించలేని స్థితిలో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అప్పుడప్పుడు మనకి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. తర్వాత మీరు ఆలోచన చేయండి. దావీదు గారిని గురించి ఆలోచన చేస్తే, గొర్రెల మందలను విడిచిపెట్టి యుద్ధానికి వచ్చినప్పుడు సహోదరులు ఏమంటారు తెలుసా? ఏమంటారు అన్నదమ్ములు? ఎందుకంటే దావీదు కనిష్ఠుడు. దావీదు ఎవరు? కనిష్ఠుడు. వస్తే కనీసం విలువ, గౌరవాన్ని కూడా పొందుకోలేని వాడు అన్నదమ్ముల దృష్టిలో. ఎంత తృణీకరించారు. మందన వదిలి నువ్వు ఇక్కడికి వచ్చేవంట అసలు నిన్ను ఏమనాలి, ఏం చేయాలి నిన్ను? చూసారు ఎలా మాట్లాడుతున్నారో దావీదుతో అన్నదమ్ములు? ఏం చేయాలి నిన్ను? కనిష్ఠుడైన దావీదు అసలు ఎన్నిక రానివాడు అందరినీ చూపిస్తున్నాడు. ఎవరు? యెషయా అందరినీ చూపిస్తున్నాడు. ఇంకా ఎవ్వరూ లేరా అనే స్థితికి వచ్చిందంటే ఏంటి అసలు? మీరు ఆలోచన చేయండి. ఇంకా కడసారి వాడు ఉన్నాడు. ముందున్న వాళ్ళందరూ కూడా ఎన్నికకు రారేవారు రారు. ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు దేవుడు? కడసారి వాడిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి విషయాలన్నీ. ఎందుకండి ఇవన్నీ చెబుతానంటే, వారు దేవునిలో తగ్గించుకున్న విధానం, దేవుడు తన పనికి పిలుస్తున్న, తన పనికి రమ్మంటున్న, పని చేయడానికి రమ్మంటున్న, దేవుడే స్వయంగా రమ్మంటున్న వీరు
ఆ పనికి మేము అర్హులం కాదు, మాకు అంత యోగ్యత లేదని వారు తగ్గించుకుంటున్న విధానం చూస్తే నిజంగా చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. కీషు కుమారుడైన సౌలు కూడా అంతే. ఏమన్నాడు సౌలు సమూయేలు గురించి మాట్లాడుతుంటే? ఏమన్నాడు? 2 విషయాలు మాట్లాడతాడు సౌలు గారు. బెన్యామీను గోత్రం అసలు ఎన్నిక లేనిదే, నా కుటుంబం, నా తండ్రి కీషు కుటుంబం ఏంటి ఎంత అల్పమైనది. ఏం మాట్లాడుతున్నాడు? ఎంత అల్పమైంది నా కుటుంబం, ఎంత అల్పమైంది, ఎంత అల్పమైన కుటుంబం. అసలు ఎన్నిక లేని బెన్యామీను గోత్రం, ఇలాంటి దానిలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకునేది ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండమని. నన్న చూసారా? దేవుడు ఎన్నుకుంటున్న వారు ఎలాంటి వారు, వారికి ఎలాంటి మనసు ఉందో మీరు ఆలోచన చేయాలి. తీసుకెళ్తాను ఇంకా మీకు, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే చాలా మంచి విషయం ఉంది ముందు. ఎందుకు వీరందరినీ పరిచయం చేస్తున్నానంటే, 2 గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు తర్వాతగా ఆలోచన చేస్తే ఏంటి, వీరందరూ కూడా దేవుని దృష్టిలో ఎన్నికైన వారుగా ఉన్న వారి జీవితాలు దేవుడు పిలిచేసరికి వారందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? మా వల్ల ఏమీ కాదు, మేము ఏమీ చేయలేము, మాట్లాడడం రాదు, నిలబడడం రాదు సరిగా. ఏంటి ప్రభువా అసలు మా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎలా ఉందో తెలుసా? మా బ్యాక్గ్రౌండ్ చూస్తే మా వంశం కానీ, మా గోత్రం కానీ, మా కుటుంబం కానీ ఎలాగున్నాయి? చాలా చిన్నవిగా ఉన్నాయి కదా అని దేవునితో వీరు మాట్లాడుతున్న విషయాలు చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. ఎందుకంటే దేవుడు ఎలాంటి వారిని పిలుస్తున్నాడో, ఎలాంటి వారిని ఆయన ఎన్నుకుంటున్న వారు వారి గోత్రాల్లో, వారి కుటుంబాల్లో వారికున్న స్థానం ఏంటో, వారికున్న స్థాయి ఏంటో మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే కృత నిబంధనలో మనం ఆలోచన చేస్తే, కొరింథీ పత్రికలో దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు చూస్తే లోకంలో ఉన్న స్థాయి కంటే మన స్థాయి ఎలాంటిది? చాలా చిన్నదే. అందుకే జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, అంతేనా? జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎలాంటి వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు? వెర్రివారిని ఆయన ఎన్నుకుంటున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, గొప్పవారిని వారిని పక్కకు నెట్టడానికే ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడో తెలుసా? ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు ఆయన? తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులను. చూసారా? అంటే ఆయన పిలుపులో ఎలాంటి వారు ఉన్నారో మీరు ఆలోచన చేయండి. దేవుని పిలుపులో ఎలాంటి వారు ఉన్నారు? దేవుడు ఈ లోకంలో ఘనులైన వారిని, ఘనత వహించిన వారిని దేవుడు కోరుకోవడం లేదు, దేవుడు ఎన్నుకోవడం లేదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే లోకం అంతా గలునైన వారి వెంట, డబ్బున్నవాడి వెనకాల తిరిగే బలహీనమైన బ్రతుకులు. లోకం ఎవరి వెనకాల పరిగెడుతుంది? లోకం ఎవరైనా ఒక 4 మెతుకులు ఎంగిలి మెతుకు ఇలా గిరగేశారనుకోండి, వారి వెనకాల పరిగెడుతుంది లోకం. కానీ దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడో తన పని నిమిత్తం, తన పరిచర్య నిమిత్తం, తన సంకల్పాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకొని ఆయన నడిపిస్తున్నాడు. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వీరందరినీ పరిచయం చేశానో తెలుసా? ఒక గిద్యోను, యోఫ్తా గారిని మీకు పరిచయం చేయడానికి. ఎవరి గురించి ఆలోచించాలి మనం? ఒక గిద్యోను, యోఫ్తా గారిని గురించి మనం ఆలోచన చేయడానికి. ఎందుకంటే గిద్యోనును కూడా దేవుడు ఎన్నుకుంటే నిజంగా సూచనలు చూపిస్తే ఎలా ఉందో తెలుసా? లోపల ఎలా ఉంటుంది? ఆ గోత్రం ఎన్నిక లేనిది. ఏం మాట్లాడుతున్నారు దేవుడు ముందు? వీరు
ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? దేవుని ముందు వీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక గిద్యోని గారు ఏం మాట్లాడుతున్నారు? నా గోత్రం అసలు ఎన్నికకి రాని గోత్రం కదా నాది, ఎన్నికకి రాని గోత్రం కదా. అలాగే యోఫ్తా గారిని చూస్తే యోఫ్తా గారి చుట్టూ వాతావరణం ఎలాగుంది? చుట్టూ వాతావరణం ఎలా ఉందో తెలుసా? ఒక అన్య స్త్రీకి పుట్టినవాడని ఏం చేశారు? ఏ మాత్రం కూడా విలువ గౌరవాన్ని ఇవ్వకుండా దూర ప్రాంతం పారిపోయేటట్టుగా చేసిన జనాంగం. తన తండ్రి స్వాస్థ్యంలో కూడా కనీసం భాగం ఇవ్వకుండా చేసిన విధానం చూడండి. మీరు ఆలోచన చేయండి. అంటే దేవుడు ఎన్నుకున్నవారు ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు, ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు తన పని కొరకు. యుద్ధాలు జరిగించడానికి కానీ, తన ప్రజలను రక్షించడానికి కానీ, తన ప్రజలను శత్రువుల నుండి విడిపించడానికి కానీ ఎలాంటి సామర్థ్యాలు ఉన్నవారిని, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఆలోచన చేయాలి మనం. గొప్ప గొప్ప వారిని, గొప్ప అధికారాలు ఉన్నవారిని, గొప్ప మహిమలు కలిగిన వారిని, గొప్ప ఐశ్వర్యవంతులను, ఘనులను దేవుడు ఎన్నుకోవడం లేదు. అందులో గొప్పతనం ఏముంది? అంతేనా? ఒక గొప్పోడు వచ్చి ఇది కట్టాడు అనుకోండి, గొప్పతనం ఏముంది చెప్పండి? గొప్పతనం ఏముంది? అదే దేవుని సహాయంతో ఒకటి చేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. అందుకే వారి జీవితాల్లో వారు ఎన్నికకు రాని వారు, మేము ఎన్నిక లేని వారు అని దేవుడు ఎన్నుకున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారు ఎంత తగ్గించుకొని దేవుని ముందు సాష్టాంగపడ్డారో తెలుసా? ఏ మాత్రం కూడా కల్మషం లేని హృదయాలు, కల్మషం లేని మనసులు, ఏ మాత్రం కూడా వారిలో విర్రవీగిపోయే దుష్టత్వం అనేది ఇసుమంత కూడా లేదు. ఎందుకంటే దేవుని మాటకు లోబడేవారు. ఎందుకంటే విందురని నేను ఎవరితో మాట్లాడేదనని అన్నప్పుడు వారి మనస్సును ఏం చేసుకున్నారు? వారు సిద్ధపరుచుకున్నారు. ఎందుకంటే మనస్సును సిద్ధపరచుకోలేని పరిస్థితి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఎన్నుకున్నప్పుడు, దేవుడు కోరుకున్నప్పుడు మనస్సును సిద్ధపరచుకోలేని పరిస్థితి. అంతేకాదు, దేవుని యెహోవా వాక్యమందు సంతోషము లేనివారు అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం మీరు 10-11 వచనాలు తర్వాత చదువుకుంటే, యెహోవా వాక్యమందు వారికి ఏమీ లేదు, వారికి సంతోషం లేదు. ఇలాంటి వారు అందరూ కూడా నిజంగా సమాజానికి, ఆ రోజున్న ఇజ్రాయేలు ప్రజలకు వీరు ఎలాంటి వారిగా దేవుడు పెట్టాడు తెలుసా? ఎలాంటి వారిగా దేవుడు వీరిని పెట్టాడు? వీరిని ఒక వచనం చూపిస్తాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. వీరిని అందరినీ దేవుడు ఎన్నుకొని ఎలాంటి వారిగా రోజు సమాజానికి ముందు పెట్టాడో ఈ వచనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసి ఉన్నాడు. ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది ఈ వచనాల్లో? అంటే ప్రవక్తలు ఎలా ఉన్నారో తెలుసా? నేత్రాలుగా ఉన్నారు. ఎవరికే? సమూహానికి, సమాజానికి. ప్రవక్తలు నేత్రాలుగా ఉన్నారు, దీర్ఘదర్శులు ఎలాగ ఉన్నారు? శిరస్సుగా ఉన్నారు. ఈ రెండిటి ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. నేత్రాలు లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? జీవితం అంధకారం. శిరస్సు లేకపోతే, ఇంత శరీరం ఉన్నా, ఇన్ని కాళ్ళు, చేతులు, ఇంత దేహం అంత కింద ఉన్న శిరస్సు లేకపోతే ఎక్కడి నుండే కదా అన్ని ఆజ్ఞలన్నీ ఎక్కడి నుంచి శరీరానికి ఎక్కడి నుంచి పాస్ అవుతాయి? దేహానికి అంతటికి కంట్రోలింగ్ ఎక్కడుంది? ఏది కంట్రోల్ చేస్తుంది? మెదడు. ఆ మెదడు ఎక్కడుంది?
శిరస్సులో ఉంది. చూసారా? అంటే జన సమూహానికి, ఇజ్రాయేల్ జన సమూహానికి, సమాజానికి ప్రవక్తలు అనేవారు ఎలా ఉన్నారో తెలుసా? ఎలాగున్నారు? నేత్రాలుగా, శిరస్సులుగా ఉన్నారు. వారు శిరస్సులుగా ఉన్నారు. ఏంటి, ఇలాంటి వారు సమాజానికి నచ్చరు. ఎందుకో నేత్రాలుగా, శిరస్సుగా ఉన్న ప్రవక్తలు సమాజానికి నచ్చరు. ఎందుకంటే ఆ రోజు కూడా ఇజ్రాయేల్కి నచ్చలేదు. ఏం కావాలి మరి ప్రజలకే? గమ్యం చూపించేవారు, దారి చూపించేవారు. ఏంటి, చీకటిని, గాఢాంధకారాన్ని పారద్రోలి వెలుగును చూపించేవారు. వద్దా? మరి ఎవరు కావాలో చూడండి. ఈ మాటను కూడా మీకు పరిచయం చేస్తాను నేను. మీకా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఎవరు కావాలో చూడండి సమాజానికి. అంటే నేత్రాలుగా, శిరస్సులుగా ఉన్న ప్రవక్తలు మనల్ని నడిపించేవారు. మనకు అవసరం లేదు, నడిపించేవారు కాదు మనకు కావాల్సింది. మరి ఎవరు కావాలి మనకి? ఎవరు కావాలో తెలుసా? మీకా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షరసమును బట్టి, మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదనని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త. చూసారా? ఎలాంటి వారు కావాలి ప్రవక్తలు? అంటే దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు ఎన్నుకలో ఉన్నవారు ఎలా ఉంటుందో తెలుసా? చాలా చిన్న చూపు. బాధ వేస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. ఏంటి ఇంత దేవుడు ఎన్నుకున్నవారు మనుషుల దృష్టిలో ఏం విలువ గౌరవాలు ఉండవా? ఉండదా? కర్రను పట్టుకొని ఎర్ర సముద్రాన్ని చీలుస్తూ, లేదంటే అదే కర్రతో బండను కొట్టి నీరును దేవుని మాట ద్వారా రప్పిస్తున్న మోషే గారి మీద సనగటం, దేవుడు ఎన్నుకున్నవాడని కూడా విలువ గౌరవం లేకుండా చూడటం ఏంటి? వీటిని అన్నిటినీ చూస్తే ఒక యోసేపు విషయంలో కూడా తన సహోదరులు ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకపోవడం. ఎందుకంటే అప్పుడే చెప్పాడు కదా, సూర్యచంద్రుడు అందరూ కూడా, సూర్య చంద్ర నక్షత్రములు ఏం చేస్తాయి? నాకు సాగిలపడతాయి. చూసారా? అంటే ఇలాంటి విషయాలు చెప్పినప్పటికీ కూడా ఏంటి, చాలా తక్కువ చేసి చూడడం. కానీ ఏదేమైనప్పటికీ దేవుని దృష్టిలో ఏదైతే ఘనమైంది, గొప్పది అని అనుకుంటున్నామో అది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో తెలుసా? ఆయన అసహించుకునేది, తృణీకరించేది. అది మనుషుల దృష్టిలో ఏదైతే ఘనహీనంగా కనిపిస్తుందో, మనుషుల దృష్టిలో ఏదైతే ఎన్నిక లేనిగా కనిపిస్తుందో అది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో తెలుసా? చాలా గొప్పదిగా ఉంటుంది, చాలా ఘనమైనదిగా ఉంటుంది. అలాంటి వారిని దేవుడు ఘనపరిచాడు. యోఫ్తా జీవితం కూడా అంతే. అన్య స్త్రీకి పుట్టినవాడైనప్పటికీ, సహోదరుల మధ్య స్వాస్థ్యం లేనప్పటికీ, నిజానికి దేవుడు ఎన్నుకొని దేవుని ఆత్మచేత యోఫ్తాతో జరిగిస్తున్న దేవుని ప్రజల పట్ల దేవుడు ఒక రక్షణ ప్రణాళికను యోఫ్తాతో జరిగిస్తున్న విధానం చూస్తే అసలు ఏమనిపిస్తుంది? ఏమనిపించడం లేదా మనకి? ఆలోచన చేయండి. ఏమనిపించడం లేదా? అంటే రక్షించేవాడు ఒక గొప్ప వంశంలో నుండి ఒక గుర్రాలు, రథాలు వేసుకొని, కడియాలు వేసుకొని, హారాలు వేసుకొని ఒక 100 మందిని, 1000 మందిని బంట్రవుతులను వేసుకొని, లేదంటే రథాలతో పరిగెట్టిస్తూ, గుర్రాలతో ముందు వెనక పరిగెడుతూ జైహోన్ రావాలా? మీరు ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే వీరు ఎంత గొప్పవారో చూడండి. వీరందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? సమాజానికి నేత్రములుగా శిరస్సుగా ఉన్నవారు. వీరందరూ కూడా నేత్రాలుగా, శిరస్సుగా ఉన్నవారు వీరు.
ఇలాంటి వారు ఎందుకో ఇష్టపడడం లేదు సమాజం. ఆనాడు ఇష్టపడలేదు. ఎందుకంటే ఎలాంటి వారు కావాలంటే అబద్ధాలు చేతబట్టుకొని వ్యర్థమైన మాటలతో ద్రాక్షరసం మద్యంతో వీరి మధ్యకు వచ్చి అబద్ధాలు చెబితే వాడే ఈ ప్రజలకు ఎలాంటి వాడవుతాడు? ప్రవక్త అవుతాడు. చూడండి, ఎలాంటి ప్రవక్తల్ని, ఎలాంటి వారిని సమాజం గౌరవిస్తుంది, ఎలాంటి వారిని కోరుకుంటుంది సమాజం అంటే సత్యం చెప్పేవారు, వాక్యాన్ని ఆలోచింపజేసేవారు, రక్షణ వైపు ప్రజలను నడిపించేవారు, ప్రజలను దుష్టుల నుండి తప్పించేవారు. అవసరం లేదా? వద్దు. యేసుక్రీస్తు కూడా వద్దు. ఎవరు కావాలి మరి సమాజానికి? ఒక బందిపోటు దొంగ కావాలి, ఇంకా వీరిని దోచుకొని, ఇంకా వీరి కుటుంబాలను పాడు చేసేవారు, వీరిని నాశనం చేసేవారు. ఎలాంటి వారే కావాలి సమాజానికి? ఏమీ ఆశించకుండా చూడండి, వీరందరూ కూడా ఏమీ ఆశించలేదు. పదవి ఆశించలేదు, అధికారాన్ని ఆశించలేదు, ధనం అసలు వీరి దృష్టిలో లేనే లేదు. కుటుంబాలతో వీరుకున్న సంతోషం కూడా లేదు. ఏముంది చెప్పండి దేవుని పనిలో? కుటుంబాలతో వీరు ఏమి సంతోషించారు? భార్యాపిల్లలతో ఏమైనా సంతోషించినట్టుగా ఉందా? హమ్మయ్యాని ప్రశాంతంగా తిని కూర్చోనకుందా వీరి జీవితాల్లో? హమ్మయ్యాని కనీసం మనం విశ్రాంతి తీసుకున్నట్టుగా కూడా వీరి జీవితాల్లో విశ్రాంతి వీరు తీసుకోలేని పరిస్థితి. ఎలాంటి బ్రతుకు! ఎందుకంటే ఇదంతా కూడా దేనికంటే రక్షణలోనికి ప్రజలందరినీ తీసుకుని వెళ్ళాలి, ప్రజలను రక్షించాలి, దేవుని ప్రజలను రక్షించాలి. ఒక్కటే ఆలోచన. ఇందులో ఏమాత్రం కూడా ఇసుమంతా కూడా స్వార్థం లేని బ్రతుకులు. దేవుడు ఎన్నుకున్నవారు ఎంత గొప్పవారు! నిజంగా ఎంత గొప్పవారు! ఎంత మాదిరికరమైన జీవితాలు మన కంటికి కనబరిచారు వారందరూ కూడా. మన ముందు వారు మనకు నేత్రాలుగా, మనకు శిరస్సుగా ఉన్నవారు వారందరినీ. ఇంత గొప్పగా దేవుడు వీరి బ్రతుకుల గురించి వ్రాయిస్తే మనమిచ్చే గౌరవం ఏంటి? నోటికి ఏది వస్తే అది వారి గురించి మాట్లాడటమా? వారికి ఇచ్చే గౌరవమా? మనకి ఏది అర్థమైతే ఏది పడితే అది మాట్లాడి వారి జీవితాలను కించపరచడమా? దేవుడు వారిని ఒక గౌరవప్రదమైన హోదాలో ఉంచి వారిని ఎన్నికైన వారిగా దేవుడు పెడితే అసలు వారి గురించి మాట్లాడడానికి మనం ఎవరమండి? అసలు వారి గురించి తప్పుగా మాట్లాడడానికి కానీ, వారిని గూర్చి, భక్తులను గూర్చి పెడార్థాలు తీసి వారిని కించపరచడానికి కానీ అసలు మనకున్న అర్హత ఏంటి? మనమేమో మన హృదయాలు ఏమో కల్మషంతో నిండిపోయినాయి. ఎలాగున్నాయి మన హృదయాలు? కల్మషంతో నిండిపోయిన హృదయాలు, విర్రవీగిపోతున్న దుష్టత్వంతో నిండిపోయిన మనసులు. ఇలాంటి వారికి లేఖనాల్లో ఉన్న శక్తి, ఆయన రక్షణ ఏమర్థమవుతాయి? ఏం వెళ్తారు అందులోనికి? ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే కొద్దిమందిగా ఉన్నప్పటికీ దేవుడు మనకిచ్చిన గొప్పతనం అంతా ఇంత కాదు, చాలా గొప్పతనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చూద్దాం, ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 40:29 చూసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 40:29. నలభై 20 సొమ్మసిల్లిన వారికి 29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. చూసారా ఏం చెప్తున్నాడు దేవుడు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఇంకొక మాటను చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం.
ఏమంటున్నాడు? ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు. చూసారా? అంటే సొమ్మసిల్లిపోయేవారిని బలాన్ని ఎవరిస్తారు? దేవుడే అనుగ్రహిస్తాడు. సొమ్మసిల్లి వారికి బలాన్ని ఇచ్చేవాడు దేవుడు. శక్తిహీనులకు ఏమిస్తాడైనా? శక్తిహీనులకు ఏమిస్తాడైనా? బలాభివృద్ధి కలగజేస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేసేవాడు ఎవరో తెలుసా? దేవుడు. వారు శక్తిహీనులు, ఎందుకంటే ఒంటరిగా వారు దేవుని కోసం పోరాడే విధానం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఇంత బలం? ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఇంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఇంత తెగింపు? దేవుని ప్రజలను రక్షించడానికి ప్రాణాలను కూడా అరచేతులు పెట్టుకుని, లేదా ప్రాణాలను కూడా ఒడ్డి వీరు ముందుకు వెళుతున్నారంటే ఇంత బలం, ఇంత శక్తి, ఇంత సామర్థ్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా? సొమ్మసిల్లే వారికి బలమిచ్చేవాడు దేవుడు. అంతేకాదు, శక్తిహీనులకు బలాభివృద్ధిని అనుగ్రహించేవారు ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు. అందుకే అక్కడ కూడా చెప్తున్నాడు, ప్రఖ్యాతి నొందిన వారిని ఏమంటున్నాడు? సమూయేలు గ్రంథంలో ఏమంటున్నాడు? ప్రఖ్యాతి నొందిన వారు, ప్రఖ్యాతి నొందిన విలికాండ్రు ఓడిపోవుదురు. ప్రఖ్యాతి నొందిన వారు కాదు దేవుడికి కావలసింది, ప్రఖ్యాతి నొందిన వారు కూడా ఏమవుతారంట? ఓడిపోతారంట. ఆయన ఏమన్నాడు? తర్వాత మాట ఏం చెప్తాడు? తొట్టిల్లి వారు బలము ధరించుకొందురు. అంటే తొట్టిల్లి వారిని ముందు దేవుడు బలం ధరింపజేసేవారి ముందు ఏంటి? ప్రఖ్యాతి నొందిన వారు కూడా ఏమైపోతారు? ఓడిపోతారు. ఈ విషయాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గిద్యోనుతో 300 మందిని తీసుకుని వెళ్ళి అన్ని లక్షల మందితో యుద్ధం చేయించి బలాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరిచ్చారు? ఎవరి వలన సాధ్యమో మీరు ఆలోచన చేయండి. యోఫ్తా ఒకడు, ఎవరి సహాయం లేకపోయినా ఏంటి, ఎన్ని కుట్రల వెనకాల జరిగిన ఏంటి, ఈ అమోరీయులతో యుద్ధం చేసిన దానిలో విజయాన్ని ఎవరిచ్చారు? చూసారా? అంటే వీరందరికీ దేవుడు వెనువెంట ఉండి చేస్తున్న సహాయం ఎంత గొప్పది. శక్తిహీనులకు బలాభివృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. ఆలోచన చేయాలి. మనం ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాలా చిన్న మైండ్ సెట్తో ఉంటాం మనం, చాలా చిన్న మైండ్ సెట్. ఎందుకంటే నేను అలా ఉండేవాడిని. దాన్ని విశాలం చేసుకుంటున్నాను. నేను దేవుని మాటలను ఆలోచిస్తూ, చదువుకుంటూ ఏం చేస్తున్నాను? వాక్యాలను వింటూ నేను విశాలం చేసుకుంటున్నాను. ఎందుకంటే విశాలపరుచుకోవాలి మనసును, హృదయాన్ని. దేవుని మాటలను వింటున్న మనం విశాలం చేసుకోవాలి. అప్పుడు దేవుడు చాలా గొప్పగా మనకు అర్థమవుతాడు. వారికి అర్థమయ్యాడు. మరి మనకెందుకు అర్థం అవడం? అంటే విందురని ఎవరితో మాట్లాడదనంటే మన పరిస్థితి ఎలాగుంది? వినలేని పరిస్థితి. ఎందుకంటే మనసును సిద్ధపరచుకోలేని పరిస్థితి. అబద్ధాలకు డౌట్లు రావు. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎన్ని అబద్ధాలు చెప్పినా మనకు డౌట్లు రావు. అప్పుడు అనిపిస్తుంటుంది నాకు, అబద్ధాలు అతికినట్టుగా చెప్తారు కదా, అందుకనే డౌట్లు రావని. అబద్ధాలు చెప్తే డౌట్లు ఎందుకు రావు? అబద్ధం ఎలా చెప్తారు? అతికినట్టుగా చెప్తారు. అందుకనే అబద్ధాల దగ్గర మనకి ఏమి రావంటే డౌట్లు రావు. అదే సత్యాన్ని, దేవుని వాక్యాన్ని ఉన్నతంగా చెప్పామనుకోండి, అన్నీ డౌట్లు వచ్చేస్తాయి. ఏంటి విచిత్రం? పోనీ ఆగం మనం. పోనీ డౌట్లు వచ్చినాయి కదా, ఆగుతామా? పోనీ ఏమన్నా చదువుతామా? పోనీ అధ్యాయం చదువుతామా? వచనాలు చదువుతామా? ఏమీ చదవం. తేరగా అవతల మీద ఎవరన్నా ఉన్నారనుకోండి మనకి చెప్పేవాళ్ళు, వాళ్ళ మీద పడతాం, వెళ్ళి వాళ్ళ సమయాన్ని తినేస్తాం, వాళ్ళ బుర్ర తినేస్తాం మనం. అంతేగాని ఒక 100 సార్లు చదవచ్చు కదా. 100 సార్లు చదివామా? చదవం. ఎందుకంటే మనకు అట్టు తిరిగేసినట్టు ఉండాలి. పేనం మీద ఇలాగేసి, ఇలా తిరగేసి, అలాగా మడతెట్టి నోట్లో పెట్టాలి. అంతే. కనీసం ఒక 2-3 సార్లు కనీసం చూడకుండా చదివితే మనకి ఇంకా దేవుని వాక్యం బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంటుంది. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం ఆలోచించడానికి మన మనస్సును, హృదయాన్ని విశాలపరుచుకోవాలి. సంకుచితమైన హృదయాల్లో నుండి బయటికి రావాలి. మనం సంకుచితమైపోయిన మనసుల్లో నుండి మనం బయటికి రావాలి. ఆలోచన చేయాలి. ఎలా చెప్పారంటే
ఇంక ఇది కాక ఏమవుతుంది? ఇది కాక ఏమైనా ఆప్షన్ ఉందా? ఇది కాక వేరేది ఏమైనా ఉందా? ఆలోచన చేయాలి, ఆలోచించాలి. అప్పుడు దేవుడు చక్కగా మనకు అర్థమవుతాడు. దేవుడు వాళ్ళని శక్తిహీనుని బలాభివృద్ధిలోనికి తీసుకుని వచ్చిన దేవుడు, వారికి బలమును అనుగ్రహించిన దేవుడు. మనం కూడా శక్తిహీనమైన మనకు కూడా దేవుడు ఆయన పని చేయడానికి బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. ఆయన పనిలో వెనుది తిరగకుండా మనం ముందుకు వెళ్ళిపోతాం. అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని నేను దేవుణ్ణి విన్నవించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వాక్యం చదువుకుందాం ఈ సమయంలో. లేవికాండం అయిపోయింది కదండి, సంఖ్యాకాండమా? సంఖ్యాకాండం మొదటి అధ్యాయం 20 వచనాలు. మొదటి అధ్యాయం 20 వచనాలు చదువుకొని మనం ప్రాముఖ్యమైన విషయాలు అక్క కొన్ని నిమిషాలు మనతో పంచుకుంటారు. సాధన వచ్చి చదువుతాడు. అందరికీ వందములండి. వాక్యపఠనం చేసుకుందాం. సంఖ్యాకాండము మొదటి అధ్యాయము మొదటి 20 వచనములు చదువుకుందాం. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల వంశముల చెప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చెప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. ఇశ్రాయేలీలలో సైన్యంగా వెళ్ళువారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రంలో ఒకడు, అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారు పేర్లు, అనగా రూబేను గోత్రంలో షెదేయూరు కుమారుడైన ఎలీసూరు. షిమ్యోను గోత్రంలో షురీషద్దాయి కుమారుడైన షెలుమియేలు. యోదా గోత్రంలో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను. ఇస్సాకారు గోత్రంలో సూయారు కుమారుడైన నెతనేలు. జబులూను గోత్రంలో హేలోను కుమారుడైన ఎలియాబు. యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా. మనష్షే గోత్రంలో పెద్ద షూరు కుమారుడైన గమలియేలు. బెన్యామీను గోత్రంలో గిద్యోని కుమారుడైన అబీదాను. దాను గోత్రంలో అమ్మీషద్దయి కుమారుడైన అహియెజెరు. ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగియేలు. గాదు గోత్రంలో దెయువేలు కుమారుడైన ఎలియాసావు. నఫ్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజంలో పేర్లు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు. ఇశ్రాయేలీల కుటుంబములకు పెద్దలను, పేర్ల చేత వివరింపబడిన మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకుని 2వ నెల మొదటి తేదీ సర్వ సమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గలవారు తమ తమ వంశములను బట్టి తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఇజ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరినీ సంఖ్యను తెలియచెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,000 మంది, 46,500 మంది అయిరి. అందరికీ వందములండి. వాక్యం చదివిన సాధనకు అభినందనలు తెలియజేసుకుంటూ మరికొన్ని నిమిషాలు మనతో
అపరంజన అక్క గారు వాక్యాన్ని పంచుకుంటారు. సమయాన్ని అక్కగారికి అప్పగిద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు. ఈ సాధన అంత డల్గా చదివావు. బైబిల్ చదువుతున్నప్పుడు ఇంకా యాక్టివ్గా చదవాలి, అర్థమైందా? ఇప్పుడు దాకా చక్కటి వర్తమానాన్ని మరి తమ్ముడు మనకు అందించాడు. దానిని బట్టి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా చెప్తూ ఉంటాను కదా మీకు, ఎప్పుడు దేవుడు అందించే వర్తమానం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, దేవుడు అది అందించాడని ఎలా తెలుస్తుంది అంటే, మొదటి వర్తమానానికి రెండో వర్తమానానికి ఒక లింక్ కన్ఫర్మ్గా ఉంటుంది. దాని అర్థం దేవుడు ఈరోజు చాలా ఆలోచించాను, మీకు చెప్పాలా వద్దా, ఇది చేద్దామా వద్దా అని ఆలోచించాను, మారుద్దామా అని కూర్చొని ఆలోచిస్తున్నాను. కానీ మొదటి వర్తమానం వచ్చేసరికి ఫిక్స్ అయ్యాను, దేవుడు ఇదే చెప్పమంటున్నాడు కనుక చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను. అయితే చిన్ననాటి నుండి మనందరం ఒక దానిలో చాలా చక్కగా ఆరితేరిపోయి ఉంటాం. ఏంటో చెప్పగలరా? అది బాగా ఆరితేరిపోతాం. చిన్నోళ్ళు ఎవరివ్వండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత, నేరం చేసిన తర్వాత ఒక దానిలో మంచిగా ఆరితేరుతాం. ఏంటది? లాంగ్వేజా? ఏ లాంగ్వేజ్ రా? అబద్ధాలు, ఇంకా మాట్లాడటం. అవి ఎక్కువగా ఓన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. హోంవర్క్ ఎందుకురా చేయలేదు, స్కూల్కి ఎందుకు లేట్గా వచ్చావు, ఏం చెప్తారు? దాన్ని ఏమంటాం? ఎందులో మనం స్పెషల్? సాకులు చెప్పడం, ఎక్స్క్యూజెస్ చెప్పడం. అంతవరకు ఎందుకు? సాషా చిన్నపిల్ల, నువ్వు నీళ్ళు ఎందుకు వంపావు అని అడిగావనుకోండి, దానికంటే ఒక పెద్ద కథ ఉంటుంది, ఒక పెద్ద సాకు చెప్తుంది. ఎందుకు మమ్మల్ని కొట్టావు అన్నావు అనుకోండి, నువ్వు నన్ను కొడతావు కదా అందుకే నేను నిన్ను కొట్టాను అంటే. చిన్నపిల్లలు కూడా ఎలా ఉంటారంటే, చిన్ననాటి నుండి ఎందులో బాగా ఆరితేరిపోతూ ఉంటాము అంటే సాకులు చెప్పడంలో ఆరితేరిపోతూ ఉంటాం. హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ చేయలేనప్పుడు టీచర్ అడుగుతారు హోంవర్క్ ఎందుకు చేయలేదని. వెంటనే మన దగ్గర ఏముంటుంది? ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది, అవునా? సాకు ఉంటుంది, వెంటనే సాకుని చెప్పేస్తాం. అమ్మ అడిగింది అనుకోండి, అరే లంచ్ బాక్స్ ఎందుకు తినలేదు, బాక్స్ ఎందుకు తినలేదు అనగానే మన దగ్గర ఏముంటుంది? సాకు ఉంటుంది. అరే ఉదయాన్నే ఎందుకు లెగలేదు, సాకు ఉంటుంది. అరే ఎందుకురా చదువుకోవడం లేదు, సాకు ఉంటుంది. ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళం అవుతాం, కాలేజ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి టైం తీసుకోవడానికి అప్పుడు కొన్ని సాకులు. తర్వాత ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత సెలవు కావాలి, పనికి వెళ్ళబుద్ధి వేయడం లేదు. మన అమ్మమ్మల్ని తాతయ్యలు ఎన్నిసార్లు చంపేసి ఉంటామని చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళమే మళ్ళీ ఎందుకు రాలేదు? ఒక సాకు. ఎందుకు లేట్? ట్రాఫిక్ జామ్. ఎన్ని సాకులు చెప్తాను చూడండి. ప్రతి పని చేయడానికి మనం ఎందులో ఆరితేరిపోయాము అంటే సాకులు చెప్పడంలో ఆరితేరిపోయాం. ఈ సాకులు చెప్పడం అన్నది మన నుండి, ఈ జనరేషన్ నుండి స్టార్ట్ అవ్వలేదు. అది ప్రారంభం నుండే సాకులు చెప్పే స్థితి అన్నది ఉంది. ఆదాము అవ్వలను దేవుడు నిలబెట్టి పండు ఎందుకు తిన్నారు అనగానే ఆదాము ఏమన్నాడు? నేను తినలేదని అబద్ధం చెప్పలేదు. ఏం చెప్పారు ఆయన? సాకు చెప్పారు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే, ఈవిడ వల్లే నేను పండును తిన్నాను. అయిపోయింది. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళారు, నువ్వెందుకు పండుకు తిన్నావు? నేను ఇవ్వలేదు దేవా, నేను ఇవ్వలేదు, నేనైతే ఇవ్వలేదు, మా ఆయనకని చెప్పారా ఆవిడ? లేదే, అబద్ధం చెప్పలేదే. వెంటనే ఏం చెప్పారు? సాకు చెప్పారు. ఏమని? సర్పం వల్ల నేను తిన్నాను, నన్ను మోసపుచ్చింది తిన్నాను. అబద్ధం చెప్పామండి అనుకోండి దొరికిపోతాం. సాకు చెప్పామనుకోండి మనకి ఏం చెప్పాలన్నది మనకు అర్థమవుతుంది. డిఫరెన్స్ తెలుస్తుందా? అబద్ధం చెప్పామనుకోండి దొరికిపోతాం. సాకు చెప్పామనుకోండి, ఎందుకు ఇలాగైంది, ట్రాఫిక్ జాము, వర్షం పడింది, అక్కడ ఇలాగైంది అనగానే ఓహో అక్కడ పడి ఉండొచ్చేమో, అది జరిగి ఉండొచ్చేమో అని చెప్పి సాకులకు మనం చక్కగా ఇంప్రెస్ అయిపోతాం. నాకు నీరసంగా ఉంది, నాకు ఇప్పుడు రాలేను, నాకు టైం లేదు. ఈ సాకులు చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది? కరెక్టే కదా, అయ్యి ఉంటుందేమో అన్న క్వశ్చన్లో, అనే డౌట్లో ఏం చేస్తాము అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇచ్చేస్తాం. అయితే ఇది మన నుంచి ప్రారంభించినది కాదు. ఆ కాలంలోనే ప్రారంభం నుండే ఆదాము అవ్వల స్థితి ఏంటి అంటే సాకు చెప్పే స్థితి. నేను చేయలేను, నాకు కుదరదు,
నా వల్ల అయితే ఇది తప్పు జరగలేదు, అవ్వమ్మ వల్ల జరిగింది. అవ్వమ్మ నా వల్ల అయితే ఇది జరగలేదు, నువ్వు ఇచ్చావు కదా, నువ్వు చేసావు కదా సర్పం, దానివల్లే ఇది జరిగింది. ఇంకా ముందుకు వెళ్తే మన మోషే గారు 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా కాలం ఆయన అక్కడ ఉండిపోయినప్పుడు ఈ కింద ఉన్నవారు ఏం చేశారు అంటే, ఇదిగో ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వస్తాడో రాడో మనకి తెలియదు, మనకి తెలియనప్పుడు నువ్వేం చేయాలి, మా కొరకు నువ్వు దేన్నైనా చెయ్యు అనగానే అహరోన్ గారు ఏం చేశారు, దూడని చేసేసారు. ఈలోపు మోషే గారు కొండ దిగుతుండేసరికి ఆయన కట్టెలు తెంచుకునే కోపం వచ్చింది. నేను ఏం చేయడానికి వెళ్ళాను, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అహరోనును ప్రశ్నించేసరికి అక్కడ సమాధానం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 24వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 24వ వచనం. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయన. దూడ ఎలాగొచ్చిందంట, ఎలాగొచ్చింది దూడ? నేను చేశాను, అదేం కాదు, బంగారం అడిగాను, బంగారం ఇచ్చారు, ఆ బంగారాన్ని నేను ఏం చేశాను, అగ్నిలో వేసాను, వేయగానే ఏమొచ్చింది, దూడ వచ్చేసింది. సాకు బాగాలేదా? బాగుందా బాగాలేదా సాకు? చూడండి ఎంత బాగుంటాయో సాకులు అనగానే, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో చూడండి. ఎక్స్క్యూజెస్ అనగానే ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఇచ్చిన వాళ్ళు బైబిల్లో చాలామందే ఉన్నారు. ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మనకు అర్థం అవ్వాలి అని, ఈ సాకులు చెప్తూ ఉంటే మీరు ఏం కోల్పోతారో తెలియజేయాలి అని ఉపమాన రూపకంగా మనకి చెప్పారు. మనందరికీ తెలిసిందే, ఉపమాన రూపకంగా చెప్పారు. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 15. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. అయితే వెంటనే మనం చెప్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు, అబ్బా ఈ మాటలు వినడం నాకు ఎంత అదృష్టం, ఇందులో నేను ఉండడం దేవుని కృప, అసలు ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడమే ఒక అద్భుతం. ఇలాంటి మాటలు ఎలాగైతే పలుకుతామో అలాగే అక్కడ ఉన్నవారు, యేసుక్రీస్తు వారితో కూర్చున్నవారు ఏమంటున్నారు అంటే, ఈ మాటలు విని అందులో ఒకడు దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు, దేవా నీతో పాటు ఉండి నీ రాజ్యములో ప్రవేశించి నీతో గడిపినవాడు చాలా ధన్యుడు. ధన్యుడు అనగానే అవును ధన్యులు అని చెప్పారా? యేసుక్రీస్తు వారికి ఎవరి మనసు ఏంటో తెలుసు కదా. నువ్వు నా రాజ్యంలోకి వచ్చి నాతో భోజనం చేస్తే ధన్యుడు అనుకుంటున్నావు, ఇంతకీ నువ్వు నేను పిలిస్తే భోజనానికి వస్తావా అని చెప్పి ఒక ఉపమానం చెప్పడం మొదలుపెట్టారు. ఆయన ఏమంటున్నాడు, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ముందేం అడుగుతున్నాడు, నీ రాజ్యంలో నీతో పాటు భోజనం చేయవాడు గొప్పవాడు అనగానే ఆయన అవును చాలా గొప్పవాడు అనట్లేదు. సరే నువ్వు ఇది అంటున్నావు కదా, నీకు నేను ఒకటి చెప్తాను ఇప్పుడు విను. ఒకడు భోజనం పెట్టాలి అనుకున్నాడు, గొప్ప విందు అంటే భారీ బ్యాంక్వెట్, చాలా రకాలైన భోజన పదార్థాలు అరేంజ్ చేశాడు. అరేంజ్ చేసి చాలామందిని పిలిచారు. పిలిచినప్పుడు ఏమైందో చూడండి. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువుడని వారితో చెప్పుటకు తన దాసుని పంపని. అయితే ఫుడ్ రెడీ అయిపోయింది, వెళ్ళి పిలుచుకొని రండి అని చెప్పినప్పుడు ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు చూడండి ఎక్స్క్యూజెస్, నెపములు, సాకులు ఏ రకంగా వస్తున్నాయో. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఎక్స్క్యూజెస్ చెప్పడానికి ఏముందంట, నెపములు, సాకులు చెప్పడానికి వాళ్ళందరిలో ఏముందంట, ఏక మనస్సు. అదేంటి, పరిచర్య చేయాలంటే ఏక మనస్సు, ఏకాత్మ ఇవి ఉండాలి కదా. కానీ సాకులు చెప్పడం విషయంలో వచ్చేసరికి ఏముంది అందరిలో, ఏక మనస్సు ఉంది. ఆ ఏక మనస్సుతో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మొదటివాడు నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనిచున్నాను. ఏం కొన్నాడు, పొలం కొన్నాడు. అది నీ పొలమే కదా, నీ పొలమేనా? ఆ పొలాన్ని కొనాలన్నప్పుడు ముందు నువ్వు చూసావు కదా, చూడకుండా ఎవడైనా పొలం కొంటాడా?
మనం ఒక స్థలం కొనాలనుకున్నాం అనుకోండి, చూడకుండా కొనేస్తామా? చూడకుండా రిజిస్ట్రేషన్ చేయించేస్తామా? ఎంత కనుక్కుంటాం, దాని రేట్ ఎంత, చుట్టుపక్కల రేట్ ఎంత, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఈ పొలంలో మనం ఏం నాటచ్చు, అవునా, ఇది ఉపయోగపడే నేల, ఉపయోగపడని నేల, ఎన్ని అనుకుంటాం చెప్పండి. అన్నీ చెక్ చేసుకొని కొన్న తర్వాత రమ్మనేసరికి వచ్చిన సాకేంటి, నేను పొలం కొన్నాను, అర్జెంటుగా ఏం చూడడానికి వెళ్ళాలి, పొలం చూడడానికి వెళ్ళాలి. అసలు కారణం సాకు చూడండి. సాకు, దేవుని దగ్గర సాకులు ఎలా ఉంటాయో చూడండి. మనం చెప్పేటప్పుడు సాకు ఎలా ఉంది, ఆ పొలం చూడడానికి వెళ్తున్నాను ఓకే, కానీ నువ్వు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఆ పొలమును నువ్వు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళాలా? తర్వాత అయినా చూడొచ్చు కదా, నీదే కదా, నీదన్నప్పుడు ఎప్పుడైనా చూసుకోవచ్చా లేదా? నీదైనప్పుడు ఎప్పుడైనా చూసుకోవచ్చా లేదా? నెక్స్ట్ చూడండి. మరి ఒకడు 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. ఏం కొన్నాడు? నవ్వొస్తుందా కారణాలు చెప్తుంటే? 5 జతల ఎడ్లు కొన్నాడట. కొన్నోడు పరీక్షించి కొంటాడా? ముసలి ఎడ్లను కొనేస్తాడా? పనికిరాని ఎడ్లను కొంటాడా? ఎన్ని చెక్కింగ్లు చేస్తాడు చెప్పు? కాలు బాగానే ఉందా, దాని కన్ను వంకరగా ఉందా, అది పరిగెట్టగలదా లేదా, అన్ని టెస్టులు చేస్తాడు. అన్ని టెస్టులు చేసి దాన్ని కొంటాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, నేను మాత్రం ఇప్పుడు ఏం చేయాలి, వాటిని టెస్ట్ చేయడానికి వెళ్తున్నాను, నన్ను క్షమించి నేను రాను. ఇంకొకరు, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. నేను పెళ్లి చేసుకున్నాను, నేను రాలేనే. పెళ్లి చేసుకుని నీ భార్యతో రావచ్చు కదా. భోజనానికి పిలిచినప్పుడు, అయ్యా నేను ఒక్కడినే కాదయ్యా, నా భార్య కూడా ఉంది, విందుకి ఇంతకుముందు నేను ఒక్కడిని, ఇప్పుడు ఇద్దరం ఉన్నాము, మేమిద్దరం కలిసి వస్తామని చెప్పచ్చు కదా. ఏమంటున్నాడు, రే నేను పెళ్లి చేసుకున్నాను, నేనైతే రాను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డువారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను అని 24 ఏలియనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. నేను ప్రారంభంలో ఏమన్నాడు, అయ్యా నీ విందుతో నీతో పాటు ఆ రాజ్యంలో విందు చేస్తున్నవాడు గొప్పవాడు అంటున్నాడు. కిందకి వచ్చేసరికి ఆ అపమానం అంతా చెప్పి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, పిలువబడిన వాడిలో ఒక్కడు కూడా విందు రుచి చూడడు. అంటే ఆయనను తెలుసుకున్నామంటున్నాము, ఆయనలోనికి వచ్చేసిన మనం ఆయన పని చేయడానికి ఏం వెతుకుతున్నాము అంటే, ఆయన పనిలో ముందుకు సాగడానికి ఏమి వెతుకుతున్నామంటే సాకులు, నెపములు వెతుకుతున్నాము, ఎక్స్క్యూజెస్ వెతుకుతున్నాము. ఈ ఎక్స్క్యూజెస్ చెప్తున్నప్పుడు మనకే నవ్వులాటగా ఉంటే, వ్యాపారం చేయాలని ఒకడు, వివాహం చేసుకున్నానని ఒకడు, నేను కొత్త వస్తువులు కొన్నానని ఒకడు, ఇలాంటి కారణాలతో ముందుకు వెళ్తుంటే ఏమనాలి చెప్పండి, ఏమనాలి? ఆయన అందుకే అంటున్నాడు, ఏది నీకు నా దగ్గర నుండి దూరం చేయడానికి ఏ సాకులు చూపిస్తున్నావు? వస్తువులను చూపిస్తున్నావా? మెటీరియలిస్టిక్ థింగ్స్ని చూపిస్తున్నావా? ఇక్కడ చూడండి దేవుడు ఎలాంటివి చెప్తున్నాడు. వస్తువులు బట్టి నువ్వు కారణం చూపించి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నేను వదిలిపెట్టను. కుటుంబాన్ని చూపించి, భార్య అంటే ఏంటి, కుటుంబమే కదా, కుటుంబం బట్టి నేను రావట్లేదు అని నువ్వు అన్నావు అంటే నేను ఒప్పుకోను. నీ పనిని బట్టి నేను బిజీగా ఉన్నాను, నేను రావట్లేదంటే నేను ఒప్పుకోను. దేవుడు అంటున్నాడు, ఈ కారణాలు నువ్వు చెప్పినప్పుడు నేనైతే నిన్ను యాక్సెప్ట్ చేయను. ఇంతకీ మనం ఎలా ఉన్నాం? ఇలాంటి కారణాలతో దూరం అవుతున్నావా, లేదా ఆదివారం క్రైస్తవుల్లా బ్రతుకుతున్నావా? సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారం బ్రతికి ఆదివారం అయ్యేసరికి మనలో భక్తి పారవస్యం ముంచుకొచ్చి ఇక్కడ కూర్చొని ఒక 2 గంటలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నావా? ఈ 2 గంటలైనా శ్రద్ధగా దేవుడికి ఇస్తామంటే ఈ 2 గంటలు కూడా మనకు శ్రద్ధ ఉండదు కదా, మన ఇష్టానుసారమే ఉంటాం కదా ఈ 2 గంటల్లో. అవునా? జోగుతున్న వారంగా, మాట్లాడుతున్న వారంగా, ఇంట్రెస్ట్ లేని వారంగా, ఇలాగే కదా ఉంటున్నావు. ఆ 2 అవర్స్ కూడా వారం అంతా దేవుడు నీకు ఇచ్చి నీకు సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయం అంతటిలో ఆయనను పక్కకు నెట్టేసి ఆ దేవుడికి నేను కేటాయిస్తున్నానని 2 గంటలు నువ్వు వచ్చి కూడా ఏం చేస్తున్నాము అంటే మనకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వడమే కదా, ఆయన ప్రభువు అని ఒప్పుకోవడమే కదా. ప్రభువు అని ఒప్పుకోవడం అంటే ఏంటి? ప్రభువు అంటే ఏంటి? రాజేనా?
లార్డ్ అంటే ఎవరిని పిలుస్తాం? ఒక అధికారంలో ఉన్న వాళ్ళని పిలుస్తాం. అంటే ఒక అధికారంలో ఉన్న ఆయన నిన్ను పిలుస్తున్నాడు అంటే నువ్వు ఎలా ఉంటావు? ఒళ్ళు ఎలా దగ్గర పెట్టుకొని ఉంటావు? చేతులు ఎలా జోడించుంటావు? ఎలా నిలబడతావు? అలాగే ఉంటున్నావా దేవుని సన్నిధిలో? మనం ఆయన ప్రభువు అని ఒప్పుకుంటున్నాము, మనకి రక్షణనిస్తాడు అని ఒప్పుకుంటున్నాము. ఇంత ఒప్పుకున్న తర్వాత ఆయన సన్నిధానంలోనికి వస్తున్న మనము ఎలా ఉంటున్నామంటే అశ్రద్ధ చెప్పేవారముగా ఉంటున్నాము, కారణాలు చెప్పేవారముగా ఉంటున్నాము, కారణాలు చెప్పేవాళ్ళగా ఉంటున్నాము. ఒక రాజుకు నువ్వు ఎప్పుడైనా కారణాలు ఇస్తావా? ఒక రాజు నీ ప్రాంతంలో పోనీ ఒక కలెక్టర్ అనుకుందాం, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళడం ఎందుకు? మీ ప్రాంతంలో ఒక ప్రెసిడెంటో ఒక మేయరో ఎవరో ఒక అధికారికంగా ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పిలిచాడు అనుకోండి, నేను రానంటావా? వెంటనే అన్ని పనులు ఆపుకొని వెళ్ళిపోవు. ఎందుకు? అతనికి ఇస్తున్న విలువ అది కదా. మరి దేవుడు క్రీస్తు వీరు గొప్పవారు అని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు, రాజు అని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు నువ్వు ఏ రకంగా ఉండాలి? ఏ రకంగా ఉండాలి? నిజంగా నాకు తెలీదు మీ దగ్గర ఏ కారణాలు మిమ్మల్ని దేవుడు దగ్గరికి రాకుండా ఆపుతున్నాయో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరకు వచ్చాము అంటే చాలా విశ్వాసంతో ఉండాలి. ఇంకొకటి, నీ దగ్గర కారణం ఉందనుకో, సాకు ఉందనుకో, దేవుడు అంటున్నాడు నీ సాకుకు నాకు ఒక సొల్యూషన్ ఉందంటున్నాడు. ఏమంటున్నాడు? నీ దగ్గర సాకు ఉంది. ఏముంది? సాకు ఉంది, ఒక ఎక్స్క్యూజ్ ఉంది. నీ ఎక్స్క్యూజ్కి నా దగ్గర ఏముంది? ఉంది. చూద్దామా సొల్యూషన్ ఏంటో? ఇందాక చూసింది ఒకటి చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇందాక విన్నారు కదా. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాను. దేవుడు మోషేను పిలిచి మోషే గారికి అన్నీ చెప్తున్నాడు. ఇదిగో నా ప్రజలు ఉన్నారు, నా ప్రజల కోసం తెలియజేస్తున్నాను, నేను ఎవరిని అనుకుంటున్నావు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని అన్నీ చెప్తున్నప్పుడు చెప్పి, ఇదిగో నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక సాకు చెప్తున్నారు మోషే గారు. ఏంటి అంటే, ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. దేవా, నా నోరు తిరగదు. నేను ఇంతకుముందు ఎక్కడ ప్రసంగాలు చేసి ఎవరి ముందు మాట్లాడిన వాడిని కాదు. నాకు భయం ఎక్కువ, నాకు సిగ్గు. పిల్లలు వింటున్నారా? నాకు భయం ఎక్కువ, నాకు సిగ్గు ఎక్కువ. నేనైతే జనం మధ్యకి ఎప్పుడూ వెళ్ళలేను. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు? మోషే గారు ఏం చెప్తున్నారు? సాకు చెప్తున్నారు, ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. మరి దేవుడు ఏమిస్తాడు? దానికి సొల్యూషన్ ఇవ్వాలి కదా. చూడండి, యెహోవా, మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? నువ్వేమో నోటి మాంద్యం అంటున్నావు, దేవుడేమంటున్నాడు? అసలు నీకు నోరెవరిచ్చారు? మోగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గ్రుడ్డివానినే కానీ పుట్టించినవాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీకు తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా. మళ్ళీ ఎక్స్క్యూజ్. ఆయన ఏమంటున్నాడు? అసలు నీకు నోరిచ్చింది ఎవరు? దృష్టి ఇచ్చేది ఎవరు మనుషులకి? ఇదిగో నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు అంటున్నప్పుడు మోషే గారు అంటున్నారు, అయ్యా ప్రభువా, నువ్వు ఎంత చెప్తున్నావు కదా, నువ్వు ఎవరిని పంపాలనుకుంటున్నావో వాళ్ళనే పంపు అనగానే దేవుడు అలాగే నువ్వు వెళ్ళిపో, నేను వేరే వాళ్ళని పంపుతాను అంటున్నాడా? ఏమంటున్నాడు చూడండి. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలనని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసినది మీకు బోధించదను. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు.
దేవుడు ప్రోత్సహించాడు, ఇదిగో నీకు ఒక సొల్యూషన్ ఉంది, నువ్వు ముందుకెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నప్పుడు ఆయన అంటున్నాడు, మనం కూడా అదే చెప్తాం కదా, ఇది నేను చేసే పని కాదు, అమ్మో ఈ పని అయితే నేను చేయలేను, ఇంకొకరికి ఇచ్చేయండి. మనం చెప్పే సాకేంటి, అమ్మమ్మో ఇంత పెద్ద పని అయితే నేను చేయలేను, వేరే ఒకరికి ఇచ్చేయండి, వాళ్ళు చూసుకుంటారు. అలాగనగానే దేవుడికి కోపం వచ్చింది, మరలా సొల్యూషన్ ఇస్తున్నాడు. అదిగో అహరోన్ వస్తున్నాడు, నువ్వు అహరోన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అహరోనే నీ దగ్గరికి వస్తున్నాడు, నిన్ను చూసి ఆయన సంతోషిస్తాడు. నువ్వేం చేస్తున్నానో తెలుసా, అహరోనికి నిన్ను ఎలా నియమిస్తున్నాను, దేవునిగా నియమిస్తున్నాను. సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు. ప్రాబ్లం ఉందా మోషే గారికి? ఒక సాక్ అయితే చెప్పేశారు కదా, ఒక ఎక్స్క్యూజ్ చెప్పారు, నేనైతే చేయలేను. సొల్యూషన్ ఇచ్చారు. ఇంకొకరు ప్రాబ్లం ఉందని చెప్పారు, ఆయన ఎవరో చెప్పగలరా? ఇంకొక ఆయన చెప్పారు ఒక ప్రాబ్లము, ఎవరో చెప్పగలరా? ఇంకొక ఆయన కూడా ఇలాగే సాకు చెప్పారు. ఎక్కడికి? శౌర్య కూర్చో. ఆ వాటర్ బాటిల్ మీ దగ్గరే పెట్టుకోండి, 100 సార్లు నీళ్ళకి డాడీకా వెళ్ళు. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గారు ఎంత గొప్ప ప్రవక్త చెప్పండి. ఆయన తల్లిదండ్రులు, ఆయన ఏ గోత్రమో తెలుసా మీకు? ఇర్మియా గారు గోత్రం తెలుసా? ఏ గోత్రం? కాదు, లేవి గోత్రం. వెరీ గుడ్. ఇర్మియా గారు లేవి గోత్రం. తన తండ్రి, తాత, ముత్తాతలందరూ యాజకులు. దేవుడు ఇర్మియాను ఒక యాజకునిగా చూడాలనుకోలేదు, ఇర్మియాను ఒక ప్రవక్తగా, ఒక కన్నుగా ఇశ్రాయేలీలకు నియమించాలి అనుకున్నాడు. ఎలా నియమించాలనుకున్నాడు? ఒక ప్రవక్తగా ఇర్మియా గారిని నియమించాలనుకున్నాడు, కానీ ఒక యాజకునిగా ఆయన అందరి యాజకుల్లో కొనసాగుకొని వెళ్ళిపోవాలి ఆయన గోత్రం ప్రకారం అని అనుకోలేదు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. ఆయన అంటున్నాడు, ఇర్మియా నువ్వెవరు అనుకుంటున్నావు? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నువ్వెవరవో నాకు తెలుసు, నువ్వు ఎలా ఉంటావో తెలుసు, నువ్వు ఏమవుతావో తెలుసు, అసలు నువ్వు గర్భం నుండి బయటకు రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించానయ్యా. నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నానో తెలుసా? నువ్వు బయటకు రాకముందే నిన్ను ప్రవక్తగా నియమించాలనుకున్నాను, యాజకునిగా అనుకోలేదు, ప్రవక్తగా అనుకున్నాను. అనగానే ఇర్మియా గారు ఓకే అన్నారా? ఏమన్నారో చూడండి. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అడగా. ఆయన చెప్తున్న రీజన్ ఏంటి? నేను ఎవరిని? నేను బాలుడనయ్యా, మాట్లాడటానికి నాకు శక్తే సరిపోదు, కనుక నేనైతే నువ్వు అనుకుంటున్నట్టుగా ప్రవక్తను అవ్వలేను. నాకేం బాగుంది, నా కుటుంబం లైనేజ్ ప్రకారం, నా కుటుంబ వంశావళి ప్రకారం మేమందరం ఎవరు? ప్రవక్తలు కాదు, యాజకులైతే బాగుంటుంది కదా. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేను వింటూ ఉన్నాను, ఏం జరుగుతుందో నాకు అన్నీ తెలుసు, అదే నాకు ఈజీ. ప్రవక్త అది అవ్వడం అయితే నాకు కష్టమయ్యా, ప్రవక్తనైతే నేను అవ్వలేను, నేను బాలుడను, నేను నిన్ను మాట్లాడుటకైతే నాకు శక్తి సరిపోదు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. తండ్రి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట మాటలుంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. ఆయన ఏమంటున్నాడు? నేను బాలుడనయ్యా, మాటలాడుటకు నాకు శక్తి చాలదు అన్నప్పుడు ఎంత శక్తివంతమైన మాటలు దేవుడు పలికాడో చూడండి. నువ్వు బాలుడవని అసలు అనొద్దు, నేను ఆ రీజనే తీసుకోను, ఆ సాకే నేను యాక్సెప్ట్ చేయను. నువ్వెవరు అనుకుంటున్నావు? నేను నిన్ను ఏం చేయాలనుకుంటున్నానో తెలుసా? పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను, రాజ్యముల మీదను నిన్ను నేను నియమిస్తున్నాను. మాట్లాడలేనని నువ్వంటావేంటి? బాలుడను అని నువ్వంటావేంటి?
ఆ సాకులు నా దగ్గర పని చేయవు. సొల్యూషన్ ఇచ్చేసాడా దేవుడు? ప్రాబ్లం ఉంది కదా ఇర్మియా గారికి. ఒక సాకు చెప్పారు, నాకు అవదు. నోటిని ముట్టారు. ఆయన అన్నాడు, నిన్ను అధికారిగా నియమిస్తున్నాను, నువ్వు నిలబడి తీరాలి. అంటే నీ దగ్గర ఉన్న ప్రతి సాకుకి దేవుడి దగ్గర ఏముంటుంది? సొల్యూషన్ ఉంటుంది. ఇంకా సాకులు ఉన్నాయా నీ దగ్గర? ఇందాక చదివిన వచనాన్ని మళ్ళీ చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుంచి 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుంచి 31. ప్రభువా, నేను సొమ్మసిల్లిపోతున్నానయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు? సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు ఆయన తండ్రి. నాకు శక్తి లేదయ్యా రావడానికి అంటే ఆయన ఏమంటున్నాడు? శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. బాలురు ఏంటి? అబ్బా నాకు ఓపిక లేదు, మేము చిన్నపిల్లవాడు, నేను వెళ్ళలేము. యవనస్తులు ఏం చేస్తారు అంటే తొట్టిల్లిపోయి తప్పిపోతూ ఉంటారు. ఒకరోజు నేను ఉంటానంటారు, ఇంకో రోజు నేను ఉండనంటారు. కానీ ఆయన అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నువ్వు బలహీనంగా ఉన్నావంటున్నావా? శక్తి చాలదంటున్నావా? సొమ్మసిల్లిపోతానంటున్నావా? తొట్టిల్లిపోతానంటున్నావా? ఆయన అంటున్నాడు, నువ్వు సొమ్మసిల్లిపోతే నేనేం చేస్తాను? నేను బలాన్ని ఇస్తాను. శక్తి లేదా? నీకేమిస్తాను? బలాభివృద్ధి ఇస్తాను. నువ్వు అలసిపోయినా తొట్టిల్లిపోయినా ఆయన అంటున్నాడు, నీకు నూతన బలమును నేను నీకు ఇస్తాను. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆయన అంటున్నాడు, నువ్వు కారణాలతో రావడం మానేక ఆయన అంటున్నాడు, నీకు నిజంగా ఏదైనా బలహీనత ఉన్నా, ఇబ్బంది ఉన్నా నేనేం చేస్తానో తెలుసా? వాటన్నిటినీ రెక్టిఫై చేస్తాను. రెక్టిఫై చేసినప్పుడు నువ్వు ఎలా ఎగురుతావంటే పక్షిరాజు వలె అంత ఎత్తున ఎగురుతావు, అలయక పరిగెడతావు, సొమ్మసిల్లక నడిచిపోతావు. అంటే నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేనేం చేస్తాను? నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేనేం చేస్తాను? దాన్ని రెక్టిఫై చేసి నిన్ను నిలబెడతాను. ఏ ప్రాబ్లం ఉన్నా ఏం చేస్తాను? దాన్ని రెక్టిఫై చేసి నిలబెడతాను. నిన్ను నా పరిచర్యలో ఉన్నతంగా వాడుకుంటాను. అందుకే కదా నిన్ను పిలిచింది. ఇక్కడ కూర్చున్న మనందరినీ నువ్వు నేను వచ్చావనుకుంటున్నావా? ఆయన పిలవగా, ఆయన ఆకర్షణలో ఉన్నాం కాబట్టి వచ్చాం. వచ్చిన నీకు ఏ సమస్య ఉన్నా ఆయన అంటున్నాడు, దానిని నిన్ను పిలిచినవాడు నేనే కదా. నేనైనప్పుడు ఏం చేస్తానో దాన్ని ఎవరు రెక్టిఫై చేస్తారు? నీకున్న సమస్యను నేను తీరుస్తాను. మోషే అన్నాడు, నేను నోటి మాంద్యం గలవాడిని అన్నాడు, సొల్యూషన్ ఇచ్చాడు. ఇర్మియా అన్నారు, నేను బాలుడను, నేను మాట్లాడలేనన్నాడు, సొల్యూషన్ ఇచ్చాడు. నీకు చెప్తున్నాడు, నువ్వు చిన్నపిల్లని అంటావా, యవనస్తుడు అంటావా, బలహీనంగా ఉన్నానంటావా, శక్తి లేదంటావా, ఏదన్నా నా దగ్గర సొల్యూషన్ ఉంది. సాకులు చెప్పి మాత్రం రావడం మానద్దు అంటున్నాడు ఆయన. సాకులు చెప్పొద్దు, సాకులనైతే నేను తీసుకోను అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11-12 వచనాలు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11-12. నీకు పని చేయాలని తెలుసు, ఆయన నీకు శక్తి ఇస్తాడని తెలుసు, ఆయనే నీ బలం అని తెలుసు. ఇన్ని మాటలు చెప్తున్న తర్వాత కూడా నువ్వు ఇంకా సాకులు చెప్తుంటే ఆయన ఏమంటున్నాడో చూడండి. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నీ డ్యూటీ ఏంటి? నువ్వు దేవునిలోనికి వచ్చావు అంటే ఆయన మీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి? చూడండి, దేవుడిలోనికి వచ్చావంటే ఆయన మనకి ఇచ్చిన డ్యూటీ ఏంటి? చావునకై పట్టబడిన వారిని నీవు, చదవండి పిల్లలు, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశనంలో ఉన్నారు, జోగుతున్నారు, వాళ్ళని రక్షింపవా అని అంటూ, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. నువ్వు రక్షించాలని తెలుసు, కాపాడాలని తెలుసు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగాలని తెలుసు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఈ సంగతి మాకు తెలీదు
అయ్యో ఇవేవి మాకు తెలియదు అని నీకు నచ్చిన సాకులు నువ్వు చెప్తే ఆయన అంటున్నాడు, నీ హృదయాన్ని నేను శోధిస్తున్నాను, నీ మాటను నేను గ్రహిస్తాను, అసలు నేను కనిపెట్టేవాడినే నేను కదా, నేను ఊరుకోను, నీకు ప్రతీకారం తీరుస్తాను అంటున్నాడు. ఏం చేస్తాడంట? ప్రతీకారం తీరుస్తాడు. ప్రతీకారం విడిచిపెట్టను అంటున్నాడు. విడిచిపెట్టను. నిన్న విన్నారు కదా, ఆయనకు మాట ఇచ్చి ప్రతిష్ఠించి నేను నీకు ఇస్తానని చెప్పి ఇవ్వలేదో నీ దగ్గర నుండి ఎలా వసూలు చేయాలో ఆయనకు తెలుసు, ఎలా పిండి తీసుకోవాలో ఆయనకు తెలుసు. విన్నామా నిన్న? ఎలా లాక్కోవాలో ఆయనకు తెలుసు, ఎలా లాక్కోవాలో ఆయనకు తెలుసు. ఏ కారణం చెప్తాను చెప్పండి? అలాంటి ఆయనకి ఏ కారణాలు చెప్తారు చెప్పండి? ఏ కారణాలు చెప్దాం? నాకు అన్నకి సాకు చెప్పేస్తే అన్న వినేస్తారు, అన్నకి ఏదైనా చెప్తారు అనుకోండి వినేస్తారు. నాకు చెప్పామనుకోండి వినరు. అందుకే చాలామందికి నచ్చదు. అక్కకి చెప్పినా సాకులు చెప్తే కుదరదు, విందక్క అనేసి. మనిషిగా నేనే సాకులు చెప్తే తీసుకోలేనప్పుడు ఆయన అంటున్నాడు, నేను చేసిన వాడని నేనే, నీకు తలంపులు పెట్టిన వాడని నేనే, నీకు నీ ఆలోచనలు ఏంటో నాకు తెలుసు, నీ ప్రవర్తన ఏంటో తెలుసు, మాట నీ నోటికి రాకముందే ఏమై ఉందో నాకు తెలిసినప్పుడు నువ్వు కారణాలు చెప్తున్నావంటే, సాకులు చెప్తున్నావంటే నేను మాత్రం ఊరుకోను. ఇలా కూర్చున్నారు కదా, తలగోక్కుంటూ ముందుకు తిరుగుతూ వెనక్కి తిరుగుతూ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఎందుకురా తలగోక్కుంటున్నావు వెనక్కి తిరుగుతున్నారు, కానీ మన నోటి నుంచి వెంటనే ఒక ఎక్స్క్యూజ్ వస్తుంది, ఒక సాకు వచ్చేస్తుంది వెంటనే. ఆయన అంటున్నాడు, నీ సాకులు నాకు వద్దు, నేను ఎలా ప్రతీకారం తీర్చాలో నేను తీరుస్తాను. నిజంగా జెన్యూన్ సాకు నీ దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఆయన నువ్వు రావద్దు, పర్లేదు ఉండిపో అంటున్నాడా? ఏమంటున్నాడు? ఆ సాకుకి ఏముంది ఆయన దగ్గర? సొల్యూషన్ ఉంది. నీ దగ్గర బలహీనంగా ఉన్నా, నీకు బాగాలేదు, ఏదో అవుతుంది. ఆయన అంటున్నాడు, దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. నువ్వు పక్షిరాజు ఎగిరినట్టు నేను ఎగిరించగలను, నేను పరిగెట్టించగలను, నీ బలహీనతను నేను తీసివేస్తాను అంటున్నాడు. నిజంగా అది జెన్యూన్ అయితే ఆయన అంటున్నాడు, నా దగ్గర సొల్యూషన్ ఉంది, నువ్వు ముందు నా దగ్గరికి రా, నేను రిజాల్వ్ చేస్తాను. నువ్వేం చేయాలి? నా దగ్గరికి రావాలి, అంతేగాని కారణాలతో నా పని నుండి దూరం వెళ్ళిపోద్దు. అందరం సాకులు చెప్తూ ఉంటాం. నిన్న సెమినార్ జరిగింది, నాకు నిజంగా ఆనందం వేస్తుంది. ఎంత చక్కగా జరిగింది అంటే, సెమినారు వచ్చారు కదా, వచ్చిన వాళ్ళందరూ ఎంత చక్కగా జరిగింది అంటే, సమయం పాటించారా లేదా? పాటించారా? లిస్టులో ఎలాగుందో అలా జరిగింది. మనకి 10:30 అయినా మనమే రాము చర్చిలో కూర్చోడానికి. సాకు, ఎందుకమ్మా రాలేదంటే, ఇప్పుడు దాకా కాయగూరల కోసం ఇంటికెళ్ళి పని చేసి రావడానికి లేట్ అయిందక్క. గంట ముందు రాలేవు? దేవుడు ఊరుకుంటాడా? ఈ సాక్కి యాక్సెప్ట్ చేస్తాడా? మరి నిన్న వాళ్ళందరూ వచ్చేసారు, 5 గంటలకు లెగిసి 5:30కి లెగిసి పనులన్నీ పూర్తి చేసుకున్నారు, కూర్చున్నారు. 10 నిమిషాలు, పావు గంటలో అన్నీ రెడీ అయిపోయి పెట్టేశారు. టైం టు టైం. ఎందుకు అలా జరిగింది? పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము క్లాసులు విన్నాం, మాకు అర్థం అవ్వలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మేము కూర్చున్నాం, మాకు అది బుర్రకెక్కదు, లేదా మాకు నిద్ర వచ్చేస్తుంది, లేదా ఇంకేదో కారణం ఉన్న వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? పైన అందరూ క్లాస్ వింటున్నప్పుడు వాళ్ళు కింద శుభ్రం చేశారు. ఏం చేశారు? వాళ్ళు వడ్డించి గిన్నెలన్నీ తోమి, మీరు కిందకి వెళ్ళేసరికి ఏమైనా గిన్నెలు ఆకులు ఉన్నాయా ఏమైనా? నిజం నేను అబద్ధం చెప్తున్నానా? ఏమైంది? లేని వాళ్ళు ఏం చేశారు? తుడిచి క్లీన్ చేశారు. ఏముందిలే ఈ పని, అక్కడికి వెళ్ళి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి నిద్రపోతే బాగున్ను, ఇవి రీజన్ లేవు వాళ్ళ దగ్గర. మేము వినలేము, మాకు అది అర్థం అవ్వదు, మా జ్ఞానానికి అది చాలా, మా పరిపక్వతకు చాలా అది మెచ్యూర్డ్గా ఉంది కనుక మేము పని చేస్తాం. మనం కిందకి వెళ్ళేసరికి మొత్తం అన్నీ క్లీన్ చేస్తాం. అసలు అక్కడ భోజనాలు పెట్టారా అనేది కూడా తెలియలేదు, అవునా? ఒక ట్రేస్ లేకుండా చేశారు. మనం వండిన వాళ్ళే కూర్చోవాలి, కూర్చున్న వాళ్ళే కడగాలి, కడిగిన వాళ్ళే ఎత్తి పెట్టాలి. ఏం చేస్తున్నాం మనం? క్లాస్ అయినా శ్రద్ధగా వింటున్నామంటే సగం టైం వినము. ఇంకెందుకు నువ్వు ఏ కారణం చెప్తావు దేవుడికి?
ఆయన దగ్గరికి రావడానికి సాకు ఏం చెప్తావు? పిల్లల దగ్గర నుంచి సాకులు, ఎక్స్క్యూజెస్ అసలు ఎక్స్పెక్టే చేయం. సండే స్కూల్కి ఎందుకు రాలేదు, నాకు నచ్చలేదు, అక్కడి నుంచే స్టార్ట్ అయింది నా మెసేజ్. థ్యాంక్స్ చెప్పాలి నీకే. ఏంటి సాకులు? మనమే పిల్లలుగా మీరు చెప్పుకుంటే మీ తరమే కదరా బాగోవాలి అనటానికి మేము కష్టపడుతున్నాం. మా తరం అనగా పనికిమాల తరం, దేనికి పనికిరాము, ఇష్టానుసారం బ్రతుకుతున్నాము. అబద్ధాలు మా వాళ్ళు అలా పెంచినా మేము పెరగలేదు. మీరు బాగోవాలనే కదరా ఇంత చేస్తున్నాము. మీరు మీ ఇష్టం వచ్చింది చేస్తూ తలగొక్కుంటూ అటు తిరిగి ఇటు తిరిగి మాట్లాడి నీళ్ళు తాగి, ఇన్నిసార్లు నీళ్ళు తాగుతారా స్కూల్లో అసలు? దేవుడు మాటలు చెప్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు అవి వణుకు రావాలి. ఏంటి మాటలను ఒక ఆనందం రావాలి. కానీ ఆ మాటలకి శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. మన ఇష్టమే కదా అన్నీ, మన ఇష్టానుసారంగానే కదా ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు సాకులు చెప్పకండి, నీ సాకులను నేను ఒప్పుకోను, నీ సాకులను బట్టి నీకు ప్రతీకారం తీర్చేస్తాను. ఇప్పుడు దాకా పరిచయం అయి చాలా కాలం అయిపోయింది, ఇంకా ఒరిజినాలిటీ బయటికి రావాలి కదా. ఇంకా తేనె పూసిన మాటలు పలికి మిమ్మల్ని మెత్తగా చేస్తూ నెమ్మదిగా చేస్తే అది దేవుడు కూడా హర్షించడు. అవునా? మెత్తగా చెప్పమంటారా మీకు? అమ్మ బాబు అని అలా చెప్పాలా? ఇంకా ఆ టైం అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఇంకా ముందుకెళ్తే దేవుడు అంటున్నాడు బెత్తం పట్టుకొని చెప్పండి వాళ్ళకి. అంతలా పరిచర్యలో మనం ముందుకు సాగాలి. వద్దమ్మా, వద్దు, అశ్రద్ధ చేయకండి, కారణాలు సాకులు ఎతకండి. ఎవరి దగ్గర లేవు చెప్పండి కారణాలు, ఎవరి దగ్గర లేవు చెప్పండి సాకులు. చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి, నిజంగా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. కనుక సాకులను బట్టి ముందుకు వెళ్ళకండి. ఆయన అంటున్నాడు నీకు నిజంగా సాకుందా? నీకు సాకుంటే నా దగ్గర సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఇచ్చిన తర్వాత మోషే గారు ఎలా ఉన్నారు? పక్షిరాజు వలె లేరా? ఇర్మియా గారు ఎలా ఉన్నారు? ఎలా పరిగెట్టారు ఆయన? చెప్పండి. సొమ్మసిల్లాడా? అలసిపోయాడా? ఆయన బలాన్ని, శక్తిని ఇవ్వలేదు, ఆయన తోడుగా ఉండలేదు, బలాభివృద్ధిని దయచేయలేదు. మరి ఇంతమంది మన ముందు ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు, వీళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు ఇంక ఏ కారణం చేత దయచేసి వెనకకు వెళ్ళొద్దు ప్రియమైన వారలారా. నిజంగా సమస్య ఉందా? ఆ సమస్యకు దేవుడు అంటున్నాడు సొల్యూషన్ ఉంది. ఆయన సన్నిధానంలోకి రా, నీకు నేను సొల్యూషన్ని ఇస్తాను. మొన్నదే కదా జరిగింది. కృతజ్ఞత కూడుక పెట్టుకుంటున్నప్పుడు ఒక్కొక్కరు ఎంత చక్కగా మాట్లాడారు దేవుడు చేసిన మేలులను బట్టి. కనుక దేవుడిచ్చిన స్థితిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. క్రైస్తవ జీవితం అంటేనే నువ్వు ఆయనకు సమర్పించుకోవడం, ఆయనని నువ్వు ప్రభువు అని ఒప్పుకోవడం, ప్రభువు దగ్గర కారణాలు చెప్పక ఆయన సన్నిధానానికి రావాలి అంటే రావాలి. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు టైం లేదు, నాకు నీరసంగా ఉంది, నేను వేరే పనిలో ఉన్నాను, పిల్లలు ఉన్నారు, ఈ రీజన్స్ ఆగడానికి వీల్లేదు. అమ్మ వయసు అయిపోయింది మీకు తెలుసు, సాషా ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలుసు. అయినా అక్కడికి సాషాని తీసుకొని వెళ్తే ఇబ్బంది అవుతుంది, రాణి కూడా వినలేదు, సుధా వినలేదన్న ఆలోచనతో ఇంట్లో విడిచిపెట్టాను. ఇంటికి వెళ్ళేసరికి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత నీరసం అయిపోయి దాన్ని చూసుకుందో. నా దగ్గర సాకుంది, పిల్లుంది, నేను రానని. పిల్లని బట్టి నేను ఉండిపోవచ్చు కదా. అమ్మ ఉంది, నేను రానని. నాకు సాకుందా లేదా? ఎవరైనా ప్రశ్నిస్తారా ఎందుకు రాలేదని? నన్ను ఎవరు డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేరు, వెనక మాట్లాడచ్చు. నాకు ఒంట్లో బాగాలేదు రాలేని నన్ను అంతసేపు నిలబడ్డారు. సాకుంది, ఇప్పుడు నేను తీసుకెళ్ళాను, నాకు ఓపిక లేదు అని. ఎందుకు వచ్చాం? సాకులు బట్టి ముందుకు వెళ్తే ఆయన నీకు సహాయం చేయడు. నువ్వు ఒక అడుగయ్యో ఆయన అంటున్నాడు నేను నిన్ను నడిపిస్తాను. కనుక ప్రియమైన వారలారా, ఏ కారణంతో, ఏ సాకులతో దేవుడికి దూరం అవ్వద్దు. పిల్లలు మీకు చెప్పేది సాకులు వెతక్కండి. దేవుడి దగ్గరికి వచ్చేసరికి పనికి మాలిన సాకులతో, రీజన్ కూడా కాదు అది, ఎక్స్క్యూజ్తో దేవునికి దూరంగా వెళ్ళకండి. ఆయన అంటున్నాడు నువ్వు అలా వెళ్తే నిన్ను ఈ మీద ఏం తీర్చుకుంటాడట? ప్రతీకారం అనేది తీర్చుకుంటాడు. కనుక జాగ్రత్తగా ఉందాం. సమయం గడుస్తుంది, ఎప్పుడు చచ్చిపోతాను. నేను జాన్ అని చెప్తున్నప్పుడు అంటున్నాడు
నేను ఉన్నంతకాలం ఎంతకాలం ఉంటానో తెలియదు, నేను ఉన్నంతకాలం ఆయనకి 42-43 సంవత్సరాలు. ఆయన అంటున్నాడు వృద్ధుడిలాగా, నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు, ఉన్న రోజుల్లో నేను ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సత్యవాక్యాన్ని నేను చెప్పాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. మరి మన దగ్గర ఇంత వాక్యం పెట్టుకొని ఇన్ని మాటలు పెట్టుకొని తాపత్రయం ఏది? ఏ తాపత్రయం లేదు కదా. వద్దు, దేవుడి పరిచర్య అశ్రద్ధగా చేయొద్దు, దేవుని పనిలో దేవుని సన్నిధానంలో కూడా అశ్రద్ధగా ఉండకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు వాక్యంతో మనల్ని హెచ్చరించిన అపరంజని అక్క గారికి కార్యక్రమం తరఫున తెలియజేసుకుంటున్నాను. మరి చాలా విషయాలు